రౌడీ షీటర్ కొత్తపల్లి విక్టర్ బాబుపై పీడీ యాక్ట్ ను ప్రయోగించినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అల్నా నయీం ఆస్మి వెల్లడించారు. విక్టర్ బాబుపై 11 కేసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. 2017లోనే విక్టర్ బాబుపై రౌడీ షీట్ తెరిచామని, ఇప్పటికే చాలా సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి సత్ప్రవర్తనతో జీవించాలని చెప్పినప్పటికీ తీరు మార్చుకోలేదని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజాశాంతికి విఘాతం కల్పిస్తుండటంతో జిల్లా కలెక్టర్కు ప్రతిపాదనలు పంపించామని, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో విక్టర్ బాబుపై పీడీ యాక్ట్ ప్రయోగించి రాజమండ్రి జైలుకు తరలించినట్లు చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. నిన్న మనకి గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది. ఈ సందర్భంలో చూస్తే కొత్తపల్లి విక్టర్ బాబు పైన ఆల్రెడీ 12 కేసులు ఉన్నాయి. సీరియస్ కేసులు మర్డర్, 2 మర్డర్ కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, కిడ్నాపింగ్ ఉన్నాయి, రాబరీ ఉన్నాయి. ఈ విచరితంగా ఈజ్ రన్నింగ్ లైక్ గ్యాంగ్ లీడర్ లాగా చేస్తే గ్యాంగ్ వార్ స్టార్ట్ చేశారు ఆయన పని. 2 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కేసును 2 గంటల్లో ఛేదించారు కామారెడ్డి పోలీసులు. కామారెడ్డిలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న బిక్కనూరుకు చెందిన నరసింహులు రోజులాగానే రాత్రి సిరిసిల్ల రోడ్డులోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర నిద్రించారు. అయితే ఉదయం లేచి చూసేసరికి తన కుమారుడు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న కామారెడ్డి పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఓ జంట బాబును ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు కామారెడ్డి రైల్వే స్టేషన్ దగ్గర బాబుతో భిక్షాటన చేస్తుండగా పట్టుకున్నారు. కిడ్నాప్ చేసిన జంట పల్లపు రాజు, శారదగా గుర్తించారు. వీరిద్దరిని అరెస్టు చేసి బాలుని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. సో దగ్గరలో ఉన్న సీసీటీవీస్ అన్నీ చెక్ చేయడం జరిగింది అండ్ లోకల్ వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. సో సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఒక లేడీ అండ్ ఒక మ్యాన్ ఇద్దరు కలిసి ఆ బాబుని తీసుకెళ్తున్నట్టు తెలిసింది. సో తర్వాత ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తే ఇంకా ఫైనల్లీ ఈ పల్లపు రాజు అండ్ పల్లపు శారద అని చెప్పేసి వీళ్ళిద్దరు ఆ బాబుని నిన్న రాత్రి తీసుకెళ్లారు అండ్ భిక్షాటన కోసం వాడుతున్నట్టు తెలిసింది. సో మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన చేపట్టిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చౌడవరం గ్రామంలో చోటు చేసుకుంది. చౌడవరం గ్రామానికి చెందిన గోపీకృష్ణ సత్తుపల్లికి చెందిన బత్తుల లక్ష్మి అనే యువతితో 8 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 3 నెలల క్రితం ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. అయితే గోపీకృష్ణ తనను ఆర్థికంగా, శారీరకంగా వాడుకుని ఇప్పుడు వదిలేశాడు అని ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టింది ప్రియురాలు. గోపీకృష్ణ తనను భార్యగా అంగీకరించకపోతే పురుగుల మందు తాగి బలవన్మరణం చేసుకుంటారని ప్రియురాలు లక్ష్మి తెలిపింది. తనకు న్యాయం చేయాలని కోరింది. నాతోనే ఉంటాం, నాతోనే చేయటం అట్లాగని వేరు కాంట్రాక్ట్లు పెట్టుకుంటుంటే ఏంటి అది అని చెప్పేసి అడిగితే నీతోనే ఉంటా అని చెప్పేసి కాగితం రాసిచ్చిండు. పెళ్లి చేసుకుండు, ఇదిగోండి పెళ్లి కూడా చేసుకొని ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత డబ్బులన్నీ వాడుకొని అన్నీ చేసుకొని నన్ను కొట్టడం, చేయటం, నన్ను టార్చర్ పెట్టడం అన్నీ చేసి ఇప్పుడు నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు అవసరం లేదు, వాడుకున్న రోజులు వాడుకున్నా, ఏం చేసుకుంటూ చేసుకుపోయి ఎక్కడ చెప్పుకోపో అని బెదిరిస్తానండి, బ్లాక్మెయిల్ చేస్తాడు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు. ఈ వ్యవహారంలో 2 సెక్స్ వర్కర్లతో పాటుగా 3 బిట్టులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్టుబడ్డ 3 బిట్టుల్లో ఒకరు అటవీ శాఖ అధికారి కుమారుడు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే దుండిగల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే ఓ కానిస్టేబుల్ సోదరుడి కుమారుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్న ద్విచక్ర వాహనదారుడికి ఆన్లైన్ ద్వారా 109 చలాన్లు పడిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు అశోక జంక్షన్ దగ్గర వాహన తనిఖీలు చేస్తున్న ఈ క్రమంలో భిక్షపతి ద్విచక్ర వాహనాన్ని ఆపారు. ఆన్లైన్లో బండి వివరాలు పోలీసులు పరిశీలించి చూడగా ఆ బైక్పై ఏకంగా 109 చలాన్లతో 26,310 రూపాయలు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. చలాన్లు చెల్లించడానికి తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతారెడ్డి వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. ఒక్క బైక్కే 109 చలాన్లు ఉన్నాయా అని ట్రాఫిక్ పోలీసులు, స్థానిక ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
హైదరాబాద్ లో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మూసారాంబాగ్ లో నేరస్తుడి ఇంట్లో డీసీఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో నకిలీ మెడిసిన్స్ స్వాధీనం చేసుకున్నారు. 5.21 లక్షల విలువైన అనుమానిత మందులు, యాంటీ హైపర్టెన్సివ్, డయాబెటీస్, అబార్షన్ కిట్స్ ను అధికారులు సీజ్ చేశారు. ప్రేమ పెళ్లి వ్యవహారం రణరంగంగా మారిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా సాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన నితీష, మణిరాజులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకుని నల్లబెల్లి మండలంలోని యువకుడు మణిరాజు బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న యువతి నితీష తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి తప్పించుకున్న ఈ ప్రేమ జంట నల్లబెల్లి పోలీసులను ఆశ్రయించింది. అక్కడికి చేరుకున్న యువతి బంధువులు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే విచక్షణ రహితంగా యువకుడిపై పిడిగుద్దులతో దాడి చేసి యువతిని తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కలుగు చేసుకుని పలువురిపై కేసులు నమోదు చేశారు. ప్రేమ జంటకు ఆశ్రయం కల్పించారు. గోవధకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. గోవధకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. హిందువులు పవిత్రంగా పూజించే గోమాతను గోవధ చేయడాన్ని దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం నిషేధం విధించిందన్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం గోవధకు మద్దతు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు సిద్దిపేటలో గోరక్షకులు అయిన బజరంగ్ దళ్ కార్యకర్తలపై జిహాదీలు చేసిన దాడే నిదర్శనమన్నారు. బజరంగ్ దళ్ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో గోవధ నిషేధిత చట్టాన్ని అమలు చేయాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొండకిండాం సమీపంలో కోళ్లపారాల్లో అక్రమ పీడీఎస్ బియ్యం కలకలం రేపుతోంది. కోళ్లపారాల్లో పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వ ఉంచిన 330 పీడీఎస్ బియ్యం బస్తాలను పోలీసులు గుర్తించారు. కోళ్లపారాల్లో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచారన్న పక్కా సమాచారంతో సివిల్ సప్లైస్ అధికారులు పోలీసులు కలిసి దాడులు నిర్వహించారు. సివిల్ సప్లై గోదాం నుంచి నారోగోనె సంచితో సరఫరా అయిన 106 బస్తాలు పీడీఎస్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. అక్రమ నిల్వలను సీజ్ చేసిన అధికారులు ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకువచ్చారన్న కోణంలో ఆరా తీస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం అనంతవరం గ్రామ సమీపంలో భూ సర్వే చేస్తున్న అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఉమామహేశ్వర ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 1తో తమ భూములు కోల్పోవడంతో పాటు తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగు చేసుకునే టైంలో సర్వేలు చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. పోలీసు బలగంతో సర్వేలు చేయడం కరెక్ట్ కాదని, ప్రజలను రైతులు మెప్పించి సర్వే చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రాణం పోయిన భూములను ఇచ్చేది లేదని తేల్చెప్పారు. మేము మహిళలం సార్, మేము ఇట్లా బీదలము, బతుకుదేరు మా పిల్లలు తిక్క పిల్లలు సార్. నాకు 4 ఎకరాల భూమి పోతున్నది. మాకేమో లేదు సార్. నాకు ఇబ్బంది చాలా ఉంది. ఆ భర్త చనిపోయింది, నేను గుంతలో మాకేది ఆధారం లేక దాని మీద భూమి మీద గుతకిచ్చుకొని బతుకున్నాం. ఎట్లన్నా బతుకుతున్నాం, దాని మీద ఏది లేదు మాకు. అది అంతే సార్. మా దగ్గర అయితే మాకు 20 రోజులు దాంట్లో పోయినాక మాకేం రూపాయలు సార్, మాకు ఏది రాదు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఫారెస్ట్ అధికారులు తమను వేధిస్తున్నారంటూ దిందా గ్రామంలో పోడు రైతులు ఆందోళన చేపట్టారు. తాము సాగు చేసుకుంటున్న భూముల్లో ఫారెస్ట్ అధికారులు వేధిస్తున్నారని పోడు భూముల దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను చదును చేయడానికి వస్తున్నారని ఆరోపించారు. మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఎవరికి చెప్పినా తమ సమస్యను పట్టించుకోవడం లేదని, దీంతో ధర్నాకు దిగినట్టు తెలిపారు. కొత్త పోడు కట్టం, పాత భూములు వదలం అంటూ నినాదాలు చేపట్టారు. మా భూములు మాకు కావాలి, కొత్తది కొట్టాం, పాతది వదలం. మేమందరికి చెప్పినాం, సీతక్క గారికి చెప్పినాం, ఇన్ఛార్జ్ గా ఉంది కొండా సురేఖ గారికి కూడా అందజేసినాం. సిటీల తర్వాత అటవీ శాఖ మంత్రికి గొవ్వ లక్ష్మికి చెప్పినాం, ఎమ్మెల్యేకి హరీష్ బాబు కూడా చెప్పినాం, ఎమ్మెల్సీ దండవిట్టలకు కూడా చెప్పినాం. మా గోడ ఎవ్వరు పట్టించుకుంటలేదు. మరి ఏం చేస్తారు ఇప్పుడు పరిష్కారం కావాలంటే ఏం చేస్తారు? పరిష్కారం అయ్యే వరకు మేము వదలం, న్యాయం జరిగే వరకు మేము. చేపల వేట కోసం నిండుకుండలా ఉన్న చెరువులో నీటిని తొలగించారు చేపల కాంట్రాక్టర్. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలంలోని సోమవరం గ్రామంలో చోటు చేసుకుంది. చేపల కాంట్రాక్టర్ చేసిన పనితో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ చేసిన పనితో చెరువు ఆయకట్టు పరిధిలోని దాదాపు 230 ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారిందని వాపుతున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్లక్ష్యంతో చెరువులోని 3.5 అడుగుల నీరు తూము ద్వారా వృధాగా పోయిందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వర్షాలు కురవకపోతే ఆయకట్టులోని 230 ఎకరాల పంటల సాగుకు ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
చేపలు పట్టేవాళ్ళు నీటిని గవర్నమెంట్ వద్ద నీటిపారుదల శాఖ వద్ద కానీ రైతులకు తెలవకుండా అన్యాయంగా నీటిని వదిలేశారు. ఇప్పుడు నాట్లు వేసుకుని పంటలు వేసుకునే టైంలో పొలాలకు రైతులకి నీటికి ఇబ్బందిగా ఉంది. కావున ఈ నీటిని అక్రమంగా వదిలేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని పర్యాటక ప్రాంతాలలో యోగాసనాలు వేస్తూ ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు ఏలూరు జిల్లా అధికారులు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 4 పర్యాటక ప్రాంతాల్లో యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. మెరుగైన జీవన విధానం, ఆరోగ్య ప్రయోజనాల కోసం యోగా ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి వివరించి యోగాసనాల పట్ల ఆసక్తి కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి పర్యాటక కేంద్రంలో పెద్ద సంఖ్యలో ప్రజలు యోగా కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వెన్నుపోటు అంటేనే తల్లికి చెల్లికి జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తారన్నారు ఎమ్మెల్యే సురేంద్రబాబు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పోయిన సంవత్సరం డబుల్ ట్రాక్ పనులతో ఆగిన రైలు సర్వీసులను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పునఃప్రారంభించారు. కదిరి దేవరపల్లి తిరుపతి రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. ఇందుకు సహకరించిన కేంద్ర మంత్రులకు, ఎంపీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రజలకు జగన్ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య అయిన గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించిన చరిత్ర జగన్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు అంటేనే జగన్ రెడ్డి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మనము చాలా రోజులుగా వాళ్ళు చెల్లి వచ్చి నన్ను వెన్నుపోటు పొడిచాడు, నన్ను మోసం చేశాడు. తల్లి వచ్చి అంతగా ప్రేమించే తల్లి వచ్చి కూడా నా కుమారుడు వెన్నుపోటుదాడు, మోసగాడు, ప్రజలకు మోసం చేస్తాడు, ప్రజలతో కొట్టించుకున్నాడు కాబట్టి చిత్తుగా ఓడిపోయాడు. అసలు ఇంకోటి గొడ్డలి అంటే వాళ్ళ సొంత చిన్నాయన్ని అసలు ఫస్ట్ చనిపోయిన వెంటనే హార్ట్ అటాక్ అని గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఎంఎస్సి సుబ్బరాజు మడకశిర పట్టణంలోని పలు వార్డులను సందర్శించారు. ప్రజలతో మమేకమై వీధుల్లోని మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వీధుల్లో ఉన్న సమస్యలను పలువురు మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆ తర్వాత పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పర్యవేక్షించి వైద్య సదుపాయాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. షేర్ ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను వెళుతున్న ఆటోను గమనించిన ఎమ్మెల్యే ద్విచక్ర వాహనంపై వెళ్లి ఆటో డ్రైవర్ను మందలించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. స్వయంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే గౌతు శిరీష అధికారులు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ హరితాంధ్ర వైపు అడుగులు వేస్తుండటంతో పలాసలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నట్టు తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు ట్రీ గార్డ్స్ ను ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని అధికారులను సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా కేవీ మురళీకృష్ణ బాధ్యతలు చేపట్టారు. తనకు ఆ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడతారని, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ తూచా తప్పకుండా పాటిస్తానంటూ అన్నారు. భద్రతా ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే విధంగా పనిచేస్తారని టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ స్పష్టం చేశారు. భక్తుల యొక్క భద్రతకు సంబంధించి, అలాగే టీటీడీ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేటటువంటి దాన్ని పెడుతూ శతాబ్దాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు, అలాగే సెక్యూరిటీ ప్రోటోకాల్స్కి సంబంధించి వ్యవహారాలు అన్నీ కూడా వాటిని పాటిస్తూ మరింత మెరుగైనటువంటి భద్రతా ప్రమాణాలను మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇండ్లు కొట్టుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నట్లు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని లక్ష్మీ నరసింహస్వామి 3వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు వేద మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో యజ్ఞం, స్వామివారి కళ్యాణోత్సవంలో ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.